ఎడగంటావు రెండు జీవనాలను మాత్రం బయలుపడే వాళ్ళ ప్రాణం తీసుకుంటారు, వాళ్ళ జీవనాలు కాపాడాలి. అరే రే వాళ్ళ ప్రాణం పోగా నా కన్నతుడు కాపాడుతూ నాకు తలిగిపోతుంది. ఈ మాటకు మూడు పాట పడతాడు, చెట్టుగా మాట్లాడి చెట్టు కాట పెడితే ఈ మాటగా పాట పడితే వాళ్ళ ప్రాణం దక్కుతుందని మాట పడతా కూడా ఒక మాట అన్నా కాదా. దేవుడు ఈయన పరమాట మాత్రం నాకు కలిపేటమన్నది. వాళ్ళ ప్రాణం పోకుండా ఉండాలి, నేను సుఖంగా బతకాలి. వాళ్ళ ప్రాణం పోవాలి, నేను సుఖంగా బతకాలి. ఎందుకు అంటే నువ్వు శ్రద్ధగలను కాబట్టి ఈ మాట నేను అంటే నువ్వు నన్ను లగ్గం చేసుకుంటావు. నా నాయన ఏళ్ళైనా నాకు పెళ్లి చేసే యోగ్యతలు నా నాయన లేడు. మీ ఇంటికాడ ఉంటే పాలొక్క బుక్క నెయ్యి యొక్క బుక్క తిని సుఖంగా బతరాని వచ్చిరా వాడు నన్ను లగ్గం చేసుకున్నా కోపరా ఒక్క తొక్కులు తొక్కుతే అరవారికి కదా ఒకరికి దగ్గర తొమ్మిదంచముండా ఎందుకే నీ తొక్కు పాడవాడ నలుగుట్ట నమ్మకం నల్ల ముఖం చెప్తాను. 7 గంటలయ్య నీ భార్య కానుపుల ముగ్గురి అందరు చూస్తా ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు. అరే గిర 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 తినాల కొట్టి వెనకాల బ్రదల పైన పెట్టి ఓనే తొక్కుడు తొక్కుతున్నాదా 66 కిరిక సరిపొక్కులు బలబల ఇరవడ్డాదు ఎందుకు బతుకుతున్న ఇంటి ముందు కొట్టు బరిని కట్టేసుకున్నట్టు గడ్డ మీద తిన్నట్టు గాడి మీద నీళ్లు తాగినట్టు మరి కొట్టు రాదు అని లోకమంతా పాట పాడుతున్నారు అంటున్నారా. అయ్యా నన్ను కొట్టారా వల్ల కాదు, నన్ను కొట్టారా వల్ల కాదు, నాదా నీ కాళ్ళు మొక్కుదానా అడిదాన్ని నేను ఉండరాదా అయ్యో కొడితే మళ్ళా కొట్టబోను రాదు నేను తిరిగి మళ్ళా నదని పేదం ఎక్కడ ఎక్కడ నీ సయ్యి ఎక్కడ నా పెయ్యి ఎక్కడ నువ్వు ఒడి తొక్కుడు తొక్కదే 66 సారి మొక్కలు బలబల తిరుగుతున్నాయి. నా ప్రాణాలు పోతే నా తల్లి కడుపు గంటి పోతుంది రాదా, నా ప్రాణం పోతే నా తల్లి అరిచెదిర వెట్టి మరి మనకి లెక్క దారిండు. నీ చేత నా ప్రాణం పోతే నా కన్న తల్లి కడుపు గంటి కొడుకుల బిడ్డలే కన్నా ఎందుకు బతుకుతారా అంటే రాదా, అది కుమ్మరించి మట్టి బొమ్మపడికి నేను చేసి కడపలో పెట్టుకుని కొడుకులు బిడ్డలు అందురా వాటింటి చెక్క బొమ్మలు హ్యాపీగా చేసి కడపలో పెట్టుకుని కొడుకులు అందురా. అయ్యా దేవుడు ఇచ్చిన పరా ఉండదు, భగవంతుడి ఇచ్చే సంతానం రాదా, దేవుడు ఈయన ఫలం నాకు ఎట్లయితుంది నాదా. పరమాత్రుడు కళ్ళు తెరవంది నా అక్కడ పెట్టవాడునయ్యా నన్ను వస్తా అంతరావు నీ కోపం ఉంటే తీస్తే ఒక్కసారి ప్రాంతీయమన్నా నా ఇంటికాడ నెయ్యి యొక్క బుక్క పాలొక్క బుక్క నేను సుఖంగా బతాను వచ్చినావు. నేను సుఖంగా తినేస్తే బాబాయ్ గారు నేను చిన్న కాడ తినేస్తానా ఉన్న కాడ ఉండనిస్తానా కంటేదేమో వరన కానుపుల ముగ్గురు పిలగండ్ల కానాలే. ఒకవేళ నువ్వు కనకపోతే అన్నము లేక నీళ్లు లేక పిట్ట పిరోతికే మాడి నీ సాగు తీయో ఇంత సాగు చెప్తా నేను గట్టిన 12 గదిలో ఏతినాడు గదులు ఏది ఉత్తు గొల్లాలు సిక్కుతారు రాకుండా పోకుండా రాస్తారా కనుక మాట నా భార్యను అది నెయ్యి యొక్క బుక్క పాలక బుక్క సుఖంగా బతన వచ్చిందట. 12 గదులు వేసి దాన్ని తాళం పెట్టిన కంటేనేమో కానుపురం ముగ్గురు పిల్లగల్ల కానాలి. మర్రానా
ఒకవేళ లేకపోతే దానికి అన్నం లేక నీళ్ళు లేక దాని సాగు కావాలి రూముల. అంతేనయ్యా. నేను కట్టెరికాడి వెనక అది కిటికాడికి వస్తుంది. ఇప్పుడు నా భర్త అయితే లేడు, మరి బుక్కడంత అన్నం పెడతావు అంటది. ఇంకేం చేస్తావు? అన్నం పెడతావు మెతుకులు పెట్టే లెక్కలేదు. ఏందయ్యా కరొక్క మాట ఏం మాటనయ్యా? నేను పోయినాక కిటికాడికి వస్తుంది. దాసరి నాకు అన్నం పెట్టకుండా మంచిదే. దూపు అవుతుంది బిడ్డ, దీన్ని మంచిలు ఏమంటది అంటది. అంటే ఏం చేస్తావు? మంచిలు ఇస్తాం. గుద్ది ఏం లేకుండా అన్నం పెట్టాం తెలుగులేంది అన్నం పెట్టాం నీళ్ళు అని గామాడ చెప్పి ఎప్పుడు వెళ్ళిపోయినా దశపతి మహారాజు ఆ బిడ్డ దేవలక్ష్మి ఓ భగవంత నగర బాల ఏనాడు ఒక కొడుకు ఉన్న ఒక బిడ్డ ఉన్న నాకు గిన్ని బాధలుండబోవు. నేను అవ్వలేని ఆ బిడ్డనున్ననమ్మా, అయ్యో అవ్వలేని బిడ్డనున్ననమ్మా. దేవుడా నీ గుళ్ళ మన్నువయ్యా, అయ్యా దేవుడా నీ గుళ్ళ మన్నువయ్యా. నేను కొందరోలు పెరగలేదా? అగో నా భర్త ఏనాడు కొడుకు లేరు బిడ్డ లేరు అని అయ్యర్ర కష్టాలు సీతమ్మ బాధ పెట్టవాటే నాయనా అని వల్ల ఎడుచుకుంటే ఏనాడు ఏడిసి ఆ తల్లి ఏనాడు దేవలక్ష్మమ్మ బొమ్మ తిల్లిపోయి తల్లి పైన పడ్డది. ఆ బిడ్డ కన్నీరు అయ్యో ఎండికొండదా పారమందురా ఏలవాడిగా ఎండికొండ ఏలేడు వాడు గరల కంటుడు గౌరమనవరు నీల కంటుడు నిత్యానందుడు పులి చర్మం మొదలుగా చర్మం మొదలడు ఏనాడు అన్నం ఉన్నవారుగా అన్నం లేని వారుగా అరదేశిగా ఏనాడు పరదేశిగా అని అరిచేతులాంజన వేసుకుంటారని మందులు ఉత్తరాన ఊడి ఏరు దక్షిణ దండి ఏరు తూర్పున తుంగి ఏరు పర్వతాల పక్షి ఏరు వాకటాల సంధి ఏరు కాటిక జిల్లేడి కాటిక జిల్లేడి ఏరు కళ్ళ పిల్ల కాలు ఓర ముసల్లాని ముట్టి బొక్క కొడలాని కొంచెం బొక్క అవియన్ని మూటగట్టి ఏడు ముద్దలు ఎల్లగా అట్ట వచ్చే వారికి వారి కళ్ళ మందు ఇట్ట వచ్చే వారిని పదనంతకర బంధు ఎర్రని కళ్ళ ఎత్తని బాబా తెల్లని కళ్ళ తెచ్చని బాబా బియ్యవాటి బల్లానైనా పిండి వాడ కొరకన పడ్డ దేవా దేవుడు అరర దేవలక్ష్మి గర్భాన ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పుట్టేదున్నదని అవు యాపకాంత లింగాన్ని తయారు చేసుకున్నాడు ఏనాడు 3 పొలాలు కుడిజోలు వేసుకున్నాడు దంగవయ్యా. అయ్య పూలో కనగరావాట ఎవడల్ల వస్తాడా ఎవడచ్చ తవ్వాలో దేశమంతా వెలుగునాట పూలోక నగరం ఏడవచ్చుడు దేవలక్ష్మి చీకటి గదిలోనే ఉన్నదని తెలుసుకున్నాడే అమ్మా. ఓ బిడ్డ దేవలక్ష్మి అవు నువ్వు కంటనన్నావు ఏనాడు మాత్రం కననున్నది నీ కొడుకులతో ఇంకా జరిగే చరిత్ర ఉన్నది బిడ్డను. కావిని మా కాదు మోయిల్ని కాదు నేను కాచిపోయిన దయ్యాన్ని కాదు నువ్వు వరనదంటవు ఏనాడు వరపుత్రుడు అన్నడే అమ్మా. కలలో ఫలాలిచ్చిండు అక్కడ మాయమైండు భగవంతుడు ఎండి కొండలు ఉండిండు. పండుకున్న కాడ కన్న తల్లి చూడు అటు చూసే వరకు ఎవరు లేదు. ఇది
ఇది కలనా నిజమా భగవంతుడు ఏనాడు మాత్రం వచ్చి నాకు సంతాన ఫలం ఇచ్చిండా అని ఆ కిటికీ దగ్గరికి ఎడవచ్చింది. దాసి ఏందో దొరసాని సాక్షాత్తు భగవంతుడు వచ్చింది ఏనాడు మాత్రం వరాన నాకు అవో ఫలాలు ఒడిగట్టిండు. దేవుడు సత్తనం ఇచ్చిండ. అవునవని అదృష్టం అనుకోవాలవా ఇంకా సరే కొన్ని మంచినీళ్ళు ఇచ్చే మంచినీళ్ళు అవి బతకనే ఇవాళ మంచినీళ్ళు నువ్వు ఇవి అన్నావు. మంచినీళ్ళు ఇస్తే మమ్మల్ని కొడతాను. ఆ మంచినీళ్ళు ఏందో అన్నం ఏందో ఆయన ఇవ్వాలి, ఆయన తలుపులు తీయాలి. ఓహో నా భర్త సెలవు లేదు అన్నం పెట్టుడు ఏనాడు పెట్టవు. అవునమ్మా నీళ్ళు ఇయ్యరు. మేమమ్మా సరే నా భర్తతో ఒక మాట చెప్పురు. భగవంతుడు వచ్చి సందర్భంలో ఉడిగట్టిండట వరాన గంటదట వరపుత్రుల ముగ్గురిని నా భర్తతో చెప్పినప్పుడు అవకాశోడు దాచిపోయిన సర్వకాండ చూడమన్నారు ఇద్దరు దాచుల్లో పోయిన చూడమన్నా అంగో సంగ అయ్యో మీరు దేవాలయ చికెన్ జీతం ఉన్నది కదా అది నేరే అమ్మ కోంటే కదమ్మా ఆ దాచి వాళ్ళ కట్ట తిరిగి వాళ్ళు ఇద్దరు. అయ్యో మీరు ఇద్దరు పోతారు రూములు వేసిన కాడ స్పష్టంగా భగవంతుడు కనవాడి వరాన కానుపల ముగ్గురు పిల్లగల ఓడిగట్టినాడు దేవలక్ష్మి రాతో చెప్తామని పోతాను. నీ గుడిసెనే స్లాబ్ ఓ నా తాపు ఆయన బాత్రూమ్ ఆ టాపాన్ని కట్టింది ఆ స్లాబ్ వేసిన రేకులు పడవని అట్టగానే దేవలక్ష్మి అనుకున్నట్టు ముగ్గురు పిల్లలు కట్టాలి. ముగ్గురు పిల్లలు కట్టే రాజ్యం దాన్ని దేశం దాన్ని భర్త దాని అంత దాన్ని లక్ష కూడా దాని అయితే దాని మనం ఇంత ప్రేమించే సంగతి ప్రేమించింది ఎక్కడికి వచ్చింది కాబట్టి దేవలక్ష్మి కింద మన జీవితం ఉండాలి. పుట్టిన పోరగాలను మన పురుట్ల మరణం చేసిన కావాలి. పూర్వంలో చంపితే రాజ్యదేశం మన ఎక్కి భర్త మనోడు అవుతాడు అనుకున్నావు. దాన్ని చంపాలి వాళ్ళని చంపాలి అంటే మనకి అయ్యో మీరు రాతో ఎప్పుడైనా పోతారా? ఈ ముచ్చట రాజు దేశపతి రాజుకి ఎప్పుడో తెలిసింది. గర్భవతాను ముచ్చట తెలిస్తే మంత్రాలు దోలి మమ్మల్ని పిలిపించుకున్నాం. మంత్రాలు పిలిపించుకుంటే ఎందుకు పిలిచి అని అడిగినాం. ఏంది ఒక మాట అన్నాడు. మీ దేవాలకి కింద జీతం ఉండాలి. ఆయన మీరైతే మీరే ఉండిపోయారు. రాముడు రమణ కచ్చూరు బేటి కచన రామణ దేశపతి రాజా మేర మంగమ్మ కోట వెంకటమ్మ. ఎందుకంటే దేవలక్ష్మి మట్టి మంచి 2 గర్భవతి దాసోళ్ళు తోరి మమ్మల్ని పిలిపించుకున్నది. ఆమె పిలిపించుకొని ఆమె కింద మేము జీతం ఉండాలి. ముగ్గురు మీరే జీతం ఉండాలి అంటే నిజం మాటే.
మీకు దానికి ఎరక దాని కూడా మీకు ఎరక పూల తోటలో మీరు కాపాడలు కావచ్చు మీరైతే మీరు జీతం ఉండిపోయి అన్నప్పుడు దబా దబలో ఇలబెడికి వచ్చిండు మరి దేవలక్ష్మి కోట్ల వెంకటమ్మ మేరమంగమ్మ ఎందుకు కొరకు వచ్చింది అయ్యో చేసేది రాదు నీకింద జీతం ఉండదు మమ్మల్ని మరి నా కింద దాచివాళ్ళు ఎటు వాళ్ళు రిటార్డు ఇప్పుడు గర్భవతి నువ్వు మొత్తం మీద కాదు మా దగ్గర పెట్టాలంటే వాళ్ళు నేను లావడుతురా ముసలు అయ్యి మేము ఈడుకున్నాం వయసుకున్నాం మమ్మల్ని కాపాడినా బాగా తిరాలని అది 5 నిమిషాల్లో ఉత్తరాలు కురుకుతుంది డాక్టర్ తిరిగి వస్తాం మేము అంతేనా ఎందుకు కొరకంటే మీకున్నావు నాకెరక నాకున్నావు మీకెరక ఇక నా భార్యకి మీరే దాస్తానని ఏమన్నారా అన్నాడు కానీ నీ కింద మించుతుంటావా ధనమంత్రి ధనమలేదు అని నమ్మింది దేవలక్ష్మి ఏనాడు ఇప్పటికప్పటికన్నారమ్మా గడియలు కడతా అంటే ఆ తల్లికి దేవలక్ష్మికైనా హండవులో నా పిండమాయ నా పిండలో తల్లి పిండ రూపమాయే ఒకేసి గడియల్లో ఓకరించరాయే తల్లి ఓకరించరాయే నడిగేసి గడిలో నవసందులు 5 గడిలో రావచ్చు మొత్తం అరే అమ్మమ్మ నిన్ను తాళలేను అయ్యా ఓయమ్మ నిన్ను తాళలేను అమ్మమ్మ నిన్ను తాళలేను తల్లి తల్లడితాడు మీర మంగవ కోట ఎంకటం ఒక మాట నరుకు అమ్మను బాధపడకు మంత్రసాని తరువు నాకే వచ్చు తొలుసూరు కానువు కాబట్టి ఘనంగా చూడద్దు కళ్ళతో అందరు ఏనాడు కళ్ళకి ఏనాడు గంటలు కట్టిల్లో నమ్మింది ఆ బిడ్డ ఏనాడు దేవలక్ష్మి వాళ్ళ మాటలు నమ్మినాది అమ్మవారు దేవలక్ష్మికి అయ్యో ఆరణ మాదే ఓ జగకు మహారాజా అయ్యో జగకు మహారాజా ఎర్రని కావా ఎచ్చరు కావా తెల్లని కావా ఎచ్చరు కావా పల్లాని కావా ఇంటి కావా కొరకావా ఏన ఉంటావా ఎనవరు కావా కాలు ఉంటావా నీన ఉంటావా ఉండి ఉంటావా నన్నయ్యవా ముక్కు ఉంటావా నీన ఉంటావా ముక్కులు ఉంటావా నన్నయ్యవా బాలలు ఉండేది రా పూజల పట్టేరా అయ్యో బాలలు ఉండేది కయలో బాల అయ్యా ఎడమకాలు తల్లి ఇందుదనేరా అయ్యా కుడికాలు తల్లి నా మీద ఇద్దరు కొడుకోరు మాయమ్మ అయ్యా కొడుకులా తోడవైతేరా అయ్యో చక్కని బిడ్డ జన్మనెత్తేరా అయ్యో ముగ్గురు పిల్లల జన్మనెత్తేరా అమ్మా మాయమ్మ అయ్యో కన తల్లి మోటాలు చేసేరా వారు కళ్ళ మంగమ్మ కోండ మెడ్డుకల్ల చూసిల్లా ఊర్రకుంట 3 పొలాలను ఊరుమొచ్చు అన్నట్టే కన్నది కానీ అన్నట్టే 3 పొలాలుగా అన్నది ఈ పొలాల ప్రాణం ఎత్తిన భర్త మనోడు ఎత్తుడితే ఈ ప్రాణం అన్ని మనకైతే లక్షలు తడిబట్టలు తెచ్చురు తడిబట్టలు 3 పిల్లలు ఎత్తవడరమ్మా రమణ రమణ రామరామ తడిబట్టాలు తెచ్చినారు 3 పిల్లగల్లా వేసినారు ముళ్ళు ఊడగట్టినారు 3 పిల్లలు ముళ్ళ కట్టి తడిబట్టల చెల్లె ఈ ముళ్ళ కొంచెం ఎక్కడ వారే చేద్దాం ఎక్కడ వారేసాం బాగా చేద్దాం గోడుగు ఇక్కడ కావాలంటా ఇలా కావాలండి ముళ్ళెత్తుకో ఎక్కడ వారు చేస్తానా అని గల్లున్న గల్లున్న మైరాలు కొడిరాలు గజ్జల సవారి మైరాలు గజ్జల సవారి గల్లున్న గల్లున్న మైరాలు కొడిరాలు గజ్జల సవారి మైరాలు కొడిరాలు ఊరు బయటికి రానవచ్చనమ్మా ఊరు బయట
పంపడే పొదలు పొదలక అన్నది వచ్చింది ముళ్ళెముడి నుంచి పొదల వారేసింది ముళ్ళెముడి నుంచి పొదల వారేసింది పొదల వారేసి ఎదక మరి దవ అవలు వదిలిపెట్టి కచ్చింది 3 గడియలు మోచెదలకున్న బిడ్డ దేవలక్ష్మి మేరమంగమ్మ కోట వెంకటమ్మ బందుకుంటే నాకు పుట్టిన పిల్లగాళ్ళు ఏనాడు వీళ్ళ దగ్గర ఉండొచ్చా అని ఏరిన పిల్లలేరి అయ్యో పుట్టినట్టి కొడుకులాను బాబాకు ఇవ్వలేరా పుట్టినట్టి కొడుకులాను బాబాకు ఇవ్వలేరా మీరు ఏమంటే చెప్పు కాదు రావా నువ్వు కొడుకులకు నదుకోకపోతివే అవ్వా రావు నీ గర్భలే కొడుకులు ఒట్టులేవు కాదు రావా రావు కొడుకులు ఉట్టకున్నా బిడ్డలైనా పర్వాలేదు కొడుకులు ఉట్టకున్నా అయ్యో కొడుకులు ఉట్టకున్నా బిడ్డలైనా పర్వాలేదు కొడుకులు ఉట్టకున్నా పుట్టినట్టి బిడ్డలాను బాబాకు ఇవ్వలేరా పుట్టినట్టి బిడ్డలాను అయ్యో బాబాకు ఇవ్వలేరా మీరు హరి హరి దేవ మురారే రామ హరి హరి మెల్లగొట్టుకో నీ గర్భాన బిడ్డలు కూడా పుట్టలేరా నువ్వు బిడ్డలకు నోసుకోపోతే అవ్వా కోడిగా తోలుగుడి పెట్టినట్టు నీ గర్భాన గట్రోజు జన్మించింది బిడ్డ పొద్దురోజు పుట్టింది ఏనాడు కొడుకుల కనలేదు నువ్వు బిడ్డల కనలేదు గాని రాళ్ళ రప్పల గల్లవాని రాళ్ళని తీసి ఏనాడు ముందటేస్తే దేవుడా నాకు ఏనాడు కొడుకులోడి కడతానా అని బిడ్డలోడి కడతానా అని అయ్యో బండలోడి కట్టినావా దేవుడా బండలోడి కట్టినావా భగవంతుడా నా బతుకు మీద మన్ను అయ్యా మన్ను అయ్యా నా బతుకు మీద దుమ్ము అయ్యా దుమ్ము అయ్యా అలనాటి రోజున అబద్ధవాడి నేను పెళ్లి చేసుకున్నందుకు నా భర్త ఏనాడు అవ కొడుకుల గనదానివి బిడ్డల గనదానివి నువ్వెందుకు కాని చీకటి గదిలోనే వేసిండు దేవుడా ఇలా అవకు నా గర్భాన కొడుకులు లేకుండా నా గర్భాన బిడ్డలు పుట్టకుంటే ఈ రాళ్ళను తీసి నా భర్త చేతికిచ్చి రాళ్ళే కొడుకులని చెప్పుకుంటున్నా ఇక పండలు తీసి అవ్వా కొడుకులాని నేను చెప్పుకుంటున్నా అని వల్ల 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 కాచిన కాయాలని చెప్పి మరి ఇవ్వలటి రోజున ఈ కుమ్రయ్య పేరు విధానం మాత్రం 3 సడ్డకులు 3 మనదాన్లంటే మాత్రం తింటే పేరు తాగుత పేరు అతను 10 రూపాయలు పట్టుకుని అంగట్లో పోతే అన్ని దొరుకుతాయి కానీ మరి ప్రేమగాళ్ళు మా బావ కనిపిస్తాడా మా